నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్. ఈరోజు మనకు ఉన్నటువంటి మొదటి టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన దినచర్యలో అవనియండి, లేదంటే ఉద్యోగం అవనియండి, చదువు అవనియండి, వ్యాపారం అవనియండి, ఏదైనా కూడా ఇది లేకుండా ఏది లేదు. ఈ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్కి ఎందుకు అది అంత ఇంపార్టెన్స్ అంటే కనుక, ఏదన్నా మనం ఒక ఆశయ సాధనలో ఒక గమ్యం వైపు చేరాలి, అది సాధించాలనే తపంతో ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇది ముఖ్యమైనటువంటి ఒక అంశం. అంటే ఒక కారు కానీ ఒక స్కూటర్ కానీ నడపడానికి ఒక ఇంధనం అనేటటువంటిది, ఒక ఫ్యూల్ అనేటటువంటిది ఎలా అయితే ఇంపార్టెంటో, మన గోల్ వైపు, మన గమ్యం వైపు చేరాలి, మన జీవన శైలిలో ముందుకెళ్ళటానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఒక ప్రపల్సివ్ ఫోర్స్ లాంటిది అనమాట, ఒక ఇంపార్టెంట్ శక్తి లాంటిది. అయితే ఏంటంటే ఒక కారులోకి ఇంధనం కావాలి అంటే కనుక అది కొనుక్కోవచ్చు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఒక కొనలేనటువంటి సబ్జెక్ట్. శారీరకంగా మనం బలహీనంగా ఉన్నామంటే కనుక బ్లడ్ ఎక్కిస్తారు, కానీ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది కొనుక్కునేది కాదు, అది బాడీ లోపల నింపుకునేటటువంటిది, బయట నుంచి నింపుకునేటటువంటి ఒక పదార్థం కూడా కాదు. అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవాలి. దానికి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి అంటే కనుక నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గతానికి సంబంధించినటువంటి ఓటములు కానీ, గతానికి సంబంధించినటువంటి కొన్ని చేదు అనుభవాలను కానీ జీర్ణించుకుని అవి తీసి పక్కన పెట్టి ముందుకెళ్ళటం అనేది ప్రధానమైనటువంటి అంశం. కొన్ని అవకాశాలు నాకు పోయినాయి, కొన్ని అవకాశాలు నేను సద్వినియోగం చేసుకోలేదు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో నేను ఫెయిల్ అయ్యాను, అవి ఫెయిల్ అవటం నేను చేజేతులారా చేసుకున్నాను, నేను దురదృష్టవంతురాలని, ఈ విధమైనటువంటి భాష కానీ, గతం గురించి పదే పదే స్మరించుకోవటం కానీ, గతంలోనే ఎక్కువ ఉండటం కానీ, గతంలో పోగొట్టుకునేటటువంటి అంశాలు గురించి ఎల్లకాలం అలా ఆలోచించటం కానీ యూజువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్షీణించబడటానికి ప్రధానమైనటువంటి సూత్రము. సో పాస్ట్, లీవ్ ద పాస్ట్, కట్ ఆఫ్ ఫ్రమ్ ద పాస్ట్. డాక్టర్ గారు మీరు చెప్పడం చాలా ఈజీ, కానీ పాస్ట్ను వదిలేయలేకపోతున్నాం, కాన్స్టెంట్గా అదే ఆలోచనలో తిరుగుతుంది అంటే కనుక, ఏదన్నా మీరు ముందు ఒక అడుగు వేయాలి అంటే కనుక అసలు ఆ పాస్ట్ అనేటటువంటి సబ్జెక్ట్ని ఎలా తీయాలి అనేటటువంటి క్షుణ్ణంగా విశ్లేషించి ఆలోచించి అది వెనక్కి పెట్టిన తర్వాత ముందు అడుగేయండి. ముందు అడుగు వేస్తూ గతాన్ని స్మరించుకుంటూ ముందుకెళ్ళకండి, ఎందుకంటే భవిష్యత్తు కూడా గతం అయిపోతుంది. భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాలు కూడా గతంలో ఉండేటటువంటి అవకాశాలను ఏ విధంగా అయితే మీరు జారవిడుచుకున్నారో ఆ విధంగా జారవిడుచుకోవటానికి. పాస్ట్ అనేటటువంటిది ఒక ఇమోషన్, ఒక ఫీలింగ్, అది ఒక నెగిటివ్ ఫోర్స్, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. పాస్ట్ గురించి తీసేయండి అనేటటువంటిది ఒక సులభమైనటువంటి అంశమైనా చేయటానికి కష్టమని మనం అనుకున్నా కూడా, పాస్ట్ నుంచి మనం గతం నుంచి మనం నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు ఉంటాయి. అది కష్టపడేటటువంటి తత్వం కానీ, ఎక్కువ యాంగ్జైటీ బిల్డప్ చేసుకుని చేసుకున్నటువంటి అవకాశాలు కానీ, కోపంతో పాడు చేసుకున్నటువంటి అవకాశాలు కానీ, ఓర్పు సహనం లేకపోవటం వల్ల పాడు చేసుకున్నటువంటి అవకాశాలు కానీ కొన్ని ఉంటాయి. అలాగ పాస్ట్ నుంచి మీ వ్యక్తిత్వ పరంగా మీరు చేసినటువంటి లోపాలు ఏమన్నా ఉంటే కనుక అవి సరిదిద్దుకోండి. పాస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఆ గతాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేదానికంటే గతంలోంచి వచ్చినటువంటి మెసేజ్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి, అది ఖచ్చితంగా మీ భవిష్యత్తును నిలబడుతుంది. ఇది నెంబర్ 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెంబర్ 2 ఆస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, మీరేంటి అనేటటువంటి, మీ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మీకంటే బాగా ఎవరికి తెలియదు. మీ కెపాసిటీస్ అనేటటువంటి, నేను ఎలాంటి వాడిని చెప్పరా, నేను ఎలా ఉండాలిరా చెప్పరా, అమ్మ నేను ఎలా ఉండాలమ్మా, నేను ఎలా ఉండకూడదు అనేటటువంటి అంశం రాకూడదు అని నేను అనట్లేదు. సలహా సూచన తీసుకోకూడదు, భవిష్యత్తును నిలబెట్టుకోవటం గురించి కానీ, భవిష్యత్తులో ముందుకు ప్రయాణం చేయటం గురించి కానీ ఒక సలహా సూచన తీసుకోవద్దు అని అనట్లేదు. కానీ ఫస్ట్ మీరు నేనేంటి అనేది ఫస్ట్ విశ్లేషించుకోండి. నా అనుభవాలు బట్టి, నా ఆలోచనలు బట్టి, నా పరిస్థితులు బట్టి నాకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి అనేది మీకు మీరుగా ఫస్ట్ విశ్లేషించుకోండి. మీ బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, మీ బలాల్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి, మీ ఇన్నర్ వాయిస్ని మీరు వినటానికి ట్రై చేయండి, మీ అంతరాత్మ చెప్పేటటువంటి భాషను వినటానికి ట్రై చేయండి, లోపల ఉండేటటువంటి మీ మనసులో ఉండేటటువంటి ఒక భావాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్ని తీసి పక్కన పెట్టి
సమాజం లోకులు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటే కనుక మీరు బలహీనపడిపోతారు. అరే నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా, నాకంటూ ఒక పర్సనాలిటీ లేదా, ఎప్పుడు కూడా పక్క వాళ్ళు చెప్తేనే నేను నిలబడగలను, పక్క వాళ్ళు చెప్తేనే నేను కూర్చోగలను, పక్క వాళ్ళు చెప్తేనే కానీ నేను పని చేయగలను అనే పరిస్థితిని తెచ్చుకోకండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మీ ఇన్నర్ వాయిస్ను వినటానికి ట్రై చేయండి. మీ యొక్క బలాలు ఏంటి అన్నది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. మీ బలహీనతలు ఏంటన్న అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బలహీనతని తగ్గించుకోండి, బలాల్ని పెంపొందించుకోండి. ఇది నెంబర్ 2 సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి. నెంబర్ 3 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే పెరగాలి అంటే కనుక దేనికన్నా కూడా ఒక అప్రోచ్లో ఏదన్నా అవనియండి, రోజువారి పనులు అవనియండి, ఒక ఎగ్జామ్ అవనియండి, ఒక జాబ్ అవనియండి, ఒక ఇంటర్వ్యూ అవనియండి, ఒక డబ్బులు సంపాదించేటటువంటి కార్యక్రమం అవనియండి, ఒక బిజినెస్ అవనియండి, ఏదన్నా కూడా ఆ ఇష్యూని ఒక సిస్టమేటిక్గా అప్రోచ్ అవడానికి, ఒక ప్రాక్టికల్గా అప్రోచ్ అవడానికి, ఒక టైం బౌండ్గా అప్రోచ్ అవడానికి ట్రై చేయండి. సిస్టమేటిక్ అంటే ఆర్గనైజేషన్, ప్రాక్టికల్గా అంటే మీ బలాలు బలహీనతలు బట్టి మీరు అది చేయగలరా లేదా అనే ఆలోచనతో, ఒక టైం లైన్ బట్టి, ఒక టైం టేబుల్ బట్టి, ఒక రొటీన్ బట్టి అప్రోచ్ అవటానికి ట్రై చేయండి. ఆ నిమిషం, ఆ సందర్భం, ఆ క్షణం నాకు ఇలా అనిపించింది కాబట్టి చేసేసాను అలా కాదు. ఇంతకుముందు అలా చేస్తే వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా చేస్తున్నాను అలా కాదు. దేనికన్నా ప్రాక్టికల్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక టైం లైన్ ప్రకారం ఉండాలి. అంటే ఏంటి, పంక్చువాలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. బద్ధకం అనేది మాత్రం అసలు ఆ పదమే వినిపించకూడదు, ఆ పదం మీ జీవితంలోకి రాకూడదు. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో చేసేటటువంటి విధానం, శైలిలో అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇది నెంబర్ 3 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే. నెంబర్ 4 అంటే ఏంటంటే కనుక, ఒరే నా జీవితంలో వై అనేటటువంటి జరగట్లేదురా, వై జరగదురా, వై అంటే ఏదన్నా అవనియండి. ఆ వై అంటే ఏంటంటే అది వంట అవనియండి, కారు నడపటం అవనియండి, ఎగ్జామ్ అవనియండి, ఉద్యోగం చేయటం. ఎందుకండి ఆ వై ఒక్కటే పట్టుకుని మీరు ఎందుకుంటున్నారు? ఏబిసిడిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని లెటర్స్ ఉన్నాయో, అన్ని రకరకాల ఆస్పెక్ట్స్, అన్ని రకరకాలు మీరు సాధించగలిగేటటువంటి కెపాసిటీస్ మీకు ఉన్నప్పుడు, ఆ కెపాసిటీస్ అన్ని ఏమండి, మా ఇంట్లో భార్యాభర్తలు చాలా గొడవలు ఉన్నాయండి, నా పర్సనల్ లైఫ్ చాలా డ్యామేజింగ్ ఉందండి, నేను ఏమీ చేయలేకపోతున్నానండి. అరే మీకు చదువు ఉంది, మీరు ప్రొఫెషనల్ లైఫ్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ సమాజం గురించి చేయగలిగేటటువంటి 1,00,000 ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు చూడట్లేదు, ఎందుకు చేయట్లేదు? సో కాబట్టి మీ కెపాసిటీస్ అనేటటువంటిది రకరకాల అంశాల్లో ఉంటుంది కాబట్టి ఆ రకరకాల ఏరియాస్లో గెలవటానికి ట్రై చేయండి. ఎప్పుడైతే కనుక ఈ ఏరియాను పక్కన పెట్టి మిగతా ఏరియాస్లో గెలవటానికి మీరు ట్రై చేస్తారో, ఆటోమేటిక్గా ఈ మిగతా ఏరియాస్లో ఎక్కడైతే మీరు గెలుస్తారో అవి మీకు కాన్ఫిడెన్స్ బూస్టర్స్ కింద ఉంటాయన్నమాట. సో కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఎస్ కాన్ఫిడెన్స్ బూస్టర్స్. చదువు రావట్లేదు, స్పోర్ట్స్లో మీరు బాగున్నారా? ఎస్, ప్రొపెల్ ఇన్ యువర్ స్పోర్ట్స్. ఈ ఎగ్జామ్ బాగా రాయలేదు, నెక్స్ట్ టైం సైన్స్ బాగా రాయలేదు, ఏమో సోషల్ బాగా చేస్తారు, సోషల్ బాగా చదవండి. మీరు మ్యాథ్స్ బాగా చేయలేదు, లాంగ్వేజెస్ బాగా చేయండి. సో కాబట్టి ఏంటంటే ఎక్కడో చోట మన చుట్టుపక్కల మనం వెతుకులాట్లా ఆడితే కనుక మనలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలకు బట్టి కానీ, అవకాశాలు బట్టి కానీ, పరిస్థితులు బట్టి కానీ ఏదో ఒకటి మనకి కొన్ని కాన్ఫిడెన్స్ బూస్టర్స్ ఉంటాయి. ఆ నోట్స్ని మనం టచ్ చేయాలన్నమాట. సో ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలి అంటే కనుక ప్రత్యేకంగా యువతీ యువకులు, వీళ్ళు వాళ్ళని అనట్లేదు, అందరికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది కొంటే కనుక దొరికేటటువంటి సబ్జెక్ట్ కాదు. నాలాంటి వ్యక్తులు పదే పదే మాట్లాడితే కనుక వచ్చేటటువంటి సబ్జెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు సంపాదించవలసినటువంటి ఒక గొప్ప ఆస్తి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ప్రతిరోజు, ఈరోజు నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నానా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు లేకపోతే ఎందుకు లేను అనేటటువంటి ఆలోచించుకోవాలి. రేపటి రోజు నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే కనుక ఈ రోజు కంటే రేపటి రోజు నేను ఎలా డిఫరెంట్గా ఉండాలి అనేటటువంటిది ఇందాక నేను చెప్పినటువంటి 4 పారామీటర్స్ బట్టి డిపెండ్ ఉంటాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక 20 పారామీటర్స్ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఈజీగా మీరు గ్రాస్ చేసి మీ నోట్ ప్యాడ్లో కానీ లేదంటే మీ ఫోన్లో కానీ రాసుకుని ప్రతిరోజు అది ఒక రెఫరెన్స్ కింద వాడుకునేటటువంటి 4 అంశాలు మాత్రమే ఈరోజు డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ.